అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ధర్మ సందేహాల టీవీ. నవంబర్ 21 తేదీ పోలీ పాడ్యమి. ఈరోజు విశిష్టత, ఈరోజు ఎన్ని దీపాలు వెలిగించాలి, అలాగే పోలీ గురించి కథ ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలో శివకేశవులను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఈసారి పోలీ పాడ్యమి నవంబర్ 21 తేదీ వచ్చింది. ఆ రోజు పూజ చేసి కథను చదువుకోవాలి. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణ ప్రకారం చూసినట్లయితే కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య తర్వాత వచ్చే రోజే పోలీ పాడ్యమి శుక్రవారం నాడు వచ్చింది. ఆ రోజు పూజ చేసి కథను చదువుకోవాలి. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య తర్వాత రోజునే పోలీ పాడ్యమిని జరుపుకోవాలని పేర్కొన్నారు. ఇప్పుడు పోలీ పాడ్యమి విశిష్టత గురించి తెలుసుకుందాం. పోలీ పాడ్యమి నాడు దీపదానం చేయడం, నదులు చెరువుల్లో దీపాలను వదలటం వంటివి చేస్తారు. పోలీ పాడ్యమి నాడు పోలీ బొందితో స్వర్గానికి వెళ్ళిన రోజు అని పురాణంలో ఉంది. ఈ రోజున 30 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగించాలి. అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి వాటిని ప్రవహించే నదీ జలాల్లో వదిలిపెట్టాలి. ఇంట్లో పూజ చేసుకునేవారు సమీపంలో నదులు చెరువులు లేనివారు ఇత్తడి పళ్ళెంలో నీళ్లు పోసి అందులో దీపాలను వదలాలి. కార్తీక మాసం నెల రోజులు అంటే 30 రోజులు. పోలీ పాడ్యమి ఈ రోజు ప్రతి ఒక్కరూ మహిళలు 30 ఒత్తుల దీపం వెలిగించాలి. తులసి కోట దగ్గర, ఇంట్లో పూజ మందిరంలో, అలాగే మీ దగ్గర నదుల్లో చెరువుల్లో ఉంటే అక్కడ కూడా 30 ఒత్తుల దీపం అరటి డొప్పలు వేసి నదిలో వదలాలి. ప్రతి ఒక్కరూ ఈ రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి నదులు చెరువులు అవి లేకుంటే మీ ఇంట్లో గంగాజలం కలుపుకొని స్నానం చేసి తరువాత దీపాలు వదలాలి. నదులు చెరువులు దగ్గర లేకుంటే తులసి కోట ముందు ఒక పల్లెరంలో నీళ్లు పోసి పసుపు కుంకం వేసి పువ్వులు వేసి నదిగా భావించి గంగా యమున సరస్వతిని స్మరిస్తూ పల్లెరంలో మీరు దీపాలు వదలాలి. అలాగే ఈ రోజున పూజ పూర్తయిన తర్వాత పోలీ పాడ్యమి అంటే పోలీ కథను చదువుకోవాలి. ఈ రోజున పోలీ బొంతితో స్వర్గానికి వెళ్ళిన రోజు కనుక ఈ రోజున పోలీ కథను వినిపించిన ప్రతి ఒక్కరికి స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఈరోజు ఖచ్చితంగా పోలీ కథను చదవాలి లేదా వినాలి. ఇప్పుడు పోలీ కథను తెలుసుకుందాం. పోలీ పాడ్యమి లేదా పోలీ స్వర్గం కథ. పూర్వం ఒక చాకలి స్త్రీకి 4 కొడుకులు 4 కోడళ్ళు ఉన్నారు. ఆమె కార్తీక బహుళ అమావాస్య నుంచి కార్తీక మాసమంతా 3 కోడలతో తోడుగా నదీ స్నానానికి వెళ్ళి దీపం పెట్టి వస్తూ ఉండేది. చిన్న కోడలు ఇంటి చాకిరి అంతా చేస్తూ ఉండేది. చిన్న కోడలికి పనులు అప్పగించి 3 కోడలతో ఆలయానికి వెళ్ళి పూజలు చేసుకొని వచ్చేది. చిన్న కోడలు పోలికి కూడా కార్తీక మాసం నదీ స్నానం చేయాలని దీపారాధన చేయాలని కోరిక ఉండేది. చిన్న కోడలి పేరు పోలమ్మ. అయితే భర్త అత్త మామలు పోలి అని పిలిచేవారు. ఆ పోలికి ఇంట్లో పనులన్నీ అప్పగించి 3 కోడళ్లతో కలిసి అత్త పోలమ్మను తక్కువ చూపు చూస్తూ ఏ పని చెప్పినా చేస్తూ ఉండాలని నరకం చూపిస్తూ ఉండేది. కానీ పోలమ్మ ఏనాడు అత్త మీద కోప్పడకుండా చెప్పిన పనులన్నీ చేస్తూ తోడికోడళ్ళు చెప్పిన పనులు కూడా చేస్తూ అందరితోనూ మెనుకుగా ఉండేది. అయినా తోడికోడళ్ళు పోలమ్మను తక్కువ చూపు చూస్తూ ఉండేవాళ్ళు. అత్త 3 బాగా చూసుకునేది, కానీ పోలమ్మను తక్కువ చేసి మాట్లాడేది. అయితే కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసంలో పోలమ్మ అత్త 3 తోడి కోడళ్లతో కలిసి కార్తీక మాసం నెల రోజులు స్నానాలు, దీపాలు, గుడి దర్శనాలు ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. పోలమ్మకు మాత్రం ఇంట్లో అన్ని పనులు చెప్పి పశువుల కొట్టంలో పనులు, అలాగే వంట పనులు, ఇంటి పనులు అన్నీ చెప్పి వెళ్ళేవాళ్ళు. అన్ని పనులు చేస్తూ ఉండేది పోలమ్మ. పోలికి కూడా కార్తీక మాసం చేయాలని, కార్తీక దీపాలు వదలాలని, కార్తీక మాసంలో పూజలు చేయాలని ఎంతో ఆశగా ఉండేది. అలా ప్రతిరోజు పోలమ్మ కూడా అన్ని పనులు చేస్తూ వాళ్ళను చూస్తూ ఉండేది. అలా కార్తీక మాసమంతా అత్తగారు 3 కోడళ్లతో నదీ స్నానానికి వెళ్ళి దీపారాధన చేసి చిన్న కోడల్ని పోలిని మాత్రం తీసుకువెళ్ళేది కాదు. అయితే కార్తీక బహుళ అమావాస్య వచ్చింది. కార్తీక బహుళ అమావాస్య నాడు
అత్తగారు తెల్లవారుజామునే నిద్రలేచి ముగ్గురు కోడళ్లతో పాటు నదీ స్నానానికి వెళ్ళింది. అయితే చిన్న కోడలైన పోలి మాత్రం ఈరోజు ఏ విధంగానైనా ఖచ్చితంగా కార్తీక స్నానం చేసి దీపం పెట్టాలని అనుకుంది. వెన్న చిలికిన కవ్వానికి అంటుకున్న వెన్నను తీసి పెరట్లో ఉన్న పత్తి చెట్టుకి కింద ఉన్న పత్తి కాడను తీసుకొని ఒత్తిగా చేసి బావి దగ్గర స్నానం చేసి తీసిన వెన్నతో ఒత్తిని చేసి దీపారాధన చేసింది. అయితే ఆ దీపాన్ని అత్తగారు చూడకుండా ఉండటానికి చాకలి బాణను మూతగా పెట్టింది. అప్పుడే ఆకాశం నుంచి దేవదూతలు పోలి కోసం విమానాన్ని తీసుకువచ్చారు. పోలి ఆ విమానాన్ని ఎక్కి బొంతితో స్వర్గానికి వెళ్ళింది. ఆ విధంగా వెళ్ళటం చూసిన మహిళలు ఆశ్చర్యపోయారు. అత్తగారు, ముగ్గురు కోడళ్ళు పోలి స్వర్గానికి వెళ్ళటం చూసి ఆశ్చర్యపోయారు. అయితే పోలి అత్తగారు మిగతా ముగ్గురు కోడళ్ళు పోలి ఏ పూజలు చేసిందని స్వర్గానికి తీసుకువెళ్తున్నారు, పోలితో పాటు మేము కూడా వస్తాము అని పోలి కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే దేవదూతలు ఇలా అన్నారు, నీవు ముగ్గురి కోడళ్లను చూసిన విధంగా పోలమ్మను చూడలేదు. ముగ్గురు కోడళ్లతో కలిసి కార్తీక మాసమంతా నెల రోజులు పూజలు చేశావు. పోలిని మాత్రం అసలు ఒక్కరోజు కూడా పూజ చెయ్యనీయలేదు. పోలి మాత్రం ఈరోజు కవ్వంకు ఉన్న వెన్నతో పెరట్లో ఉన్న పత్తితో దీపం వెలిగించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించింది. అందుకే పోలిని స్వర్గానికి తీసుకువెళ్తున్నాం అని చెప్పి అత్తకు పక్కకు పొమ్మని చెప్పి వెళ్ళారు. అందుకే పోలిని బొంతితో స్వర్గానికి తీసుకువెళ్తున్నాను అని చెప్పారు. మిగిలిన వారిని మీరు అడవులు పాలైపోవు అని శపించి వాళ్ళు పోలిని బొంతితో స్వర్గానికి తీసుకువెళ్ళారు. ఈ కథను విని అక్షింతలు వేసుకున్నట్లయితే కార్తీక మాసమంతా పురాణ పఠనం శ్రవణం చేసినంత ఫలితం కలుగుతుందని స్కంద పురాణంలో వివరించబడింది. అలాగే ఈరోజు సాయంత్రం కూడా ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగించి తులసి కోట దగ్గర దీపాలు వెలిగించాలి. ఈరోజు సాయంత్రం లోపల మీరు పోలి కథను ఖచ్చితంగా వినాలి లేదా చదవాలి. ఇలా చేస్తే మీకు కూడా స్వర్గప్రాప్తి కలుగుతుందని పురాణాల్లో చెప్పబడింది.